గ్రేటర్ హైదరాబాద్ లో సర్కిల్స్ పెరగబోతూ ఉన్నాయి. ఇప్పటి వరకు ఉన్న 30 సర్కిల్ సంఖ్యను ఇప్పుడు 60కు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికే వార్డుల సంఖ్య డబుల్ అయింది. సర్కిల్ సంఖ్య కూడా డబుల్ అయ్యే అవకాశం ఉంది. 2011 జనాభా ప్రకారం వార్డుల విభజన చేసినట్లుగా తెలుస్తోంది. మనకు 6 జోన్స్ నుండి 10 జోన్స్ చేసే ఆలోచనలు కూడా ప్రభుత్వం ఉందని సీఎందే ఫైనల్ నిర్ణయం అంటూ అధికారులు అయితే చెప్తున్నారు. త్వరలో జీహెచ్ఎంసీపై ముఖ్యమంత్రి సమీక్ష చేసే అవకాశం ఉంది. పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రవణ్ మనకు అందిస్తారు. శ్రవణ్, జీహెచ్ఎంసీ పరిధిలో ఇప్పుడు మరిన్ని సర్కిల్స్ అంటే 30 నుంచి దాన్ని డబుల్ చేసే అవకాశం ఉంది అంటున్నారు. త్వరలోనే దీనిపైన ముఖ్యమంత్రి సమీక్ష జరుపుతారు అని తెలుస్తోంది. మీ దగ్గర ఉన్న సమాచారాన్ని ఒకసారి షేర్ చేయండి. ఎస్, జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలో విలీనం అనేటువంటి అంశం ఇటీవల చాలా వార్తల్లో ఉంది. అందరి నోట్లో కూడా నానుతున్నటువంటి అంశం. సో జీహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీలు అంటే 20 మున్సిపాలిటీలు 7 మున్సిపల్ కార్పొరేషన్లు పూర్తి స్థాయిలో విలీనంకి సంబంధించిన ప్రక్రియ ముగిసింది. అయితే విలీనం తర్వాత చేపట్టాల్సినటువంటి కార్యక్రమాలపైన అధికార యంత్రాంగం ప్రత్యేకంగా దృష్టి సాధించని చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రి ఇచ్చినటువంటి ఆదేశాలకు అనుగుణంగా గ్రౌండ్ లెవెల్లో జీహెచ్ఎంసీ కమిషనర్ కానీ ఇతర మున్సిపల్ అధికారులు వార్డులు ఎన్ని ఉండాలి, జనాభా ఎంత ఉంది, ప్రస్తుతం ఉన్నటువంటి జీహెచ్ఎంసీలో ఎంత జనాభా ఉంది, శివారు మున్సిపాలిటీలు జాయిన్ అయిన తర్వాత ఎంత జనాభా పెరిగింది, ఎన్ని వార్డులు పెంచాల్సినటువంటి అవసరం ఉందనే అన్ని అంశాలపైన ఇటీవల స్టడీ చేసి ఒక రిపోర్ట్ని రాష్ట్ర ప్రభుత్వానికి అప్పగించింది. సో మొత్తం ఫైనల్గా అయితే అఫీషియల్గా 300 వార్డులు ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 150 డివిజన్లు ఉన్నాయి. సో 150కి మరో 150 యాడ్ కాబోతున్నాయి, 300 కాబోతున్నాయని స్పష్టంగా నిన్న జీహెచ్ఎంసీ ఇచ్చినటువంటి ఆర్డర్ కానీ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసినటువంటి జియోస్ చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఎన్ని సర్కిల్స్ ఉంటాయనేది ప్రధానంగా ప్రధానంగా ప్రశ్నగా కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీలో 30 సర్కిల్స్ ఉన్నాయి. శివారు మున్సిపాలిటీలు మొత్తం ఇందులో మర్జ్ అయిపోయాయి కాబట్టి మరో 25 నుంచి 30 సర్కిల్స్ కాబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి వినికిడి. సో ఇప్పటికే దీనిపైన స్టడీ చేసింది కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి దీన్ని ఫైనల్ చేయాల్సి ఉంది. గ్లోబల్ సమిట్కి సంబంధించిన హడావిడి తర్వాత దీనిపైన ఒక నిర్ణయం తీసుకునేటువంటి అవకాశం ఉన్నట్టుగా మన దగ్గర ఉన్నటువంటి సమాచారం. దాంతోపాటు నిన్న వార్డులకు సంబంధించినటువంటి సంఖ్య ఇప్పటికే ప్రకటించడం జరిగింది కాబట్టి ఇవాళ లేదా రేపు జీహెచ్ఎంసీ కమిషనర్ ఒక ప్రెస్ మీట్ పెట్టేటువంటి అవకాశం ఉంది. ఆ ప్రెస్ మీట్లో పూర్తి స్థాయిలో 300 వార్డులు ఉంటాయనేది స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం చేశాం. సో 300 వార్డులకు గాను జనాభా దగ్గర నుంచి వాళ్ళ దగ్గర నుంచి విజ్ఞప్తులు ఏమైనా వస్తున్నాయా, ఫిర్యాదులు ఏమైనా వస్తున్నాయా, ఏ విధంగా దీన్ని మ్యాపింగ్ చేయబోతున్నాము, ఏ విధంగా దీన్ని గుర్తించాము అనేటువంటి అంశాలను ప్రజలకు ఒక వివరించాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ప్రాసెస్కి సంబంధించినటువంటి ప్రక్రియ 1 లేదా 2-3 రోజుల్లో స్టార్ట్ అయ్యేటువంటి అవకాశం ఉన్నట్టుగా అధికారుల దగ్గర నుంచి మనకు ఉన్నటువంటి సమాచారం. ఇప్పటికైతే వార్డులు గుర్తించడం జరిగింది కానీ ఇంకా సర్కిల్స్ ఎన్ని రాబోతున్నాయి అనేటువంటి ప్రశ్న కొనసాగుతుంది. అధికారుల దగ్గర నుంచి మనకి ఆఫ్ ద రికార్డులో అందుతున్నటువంటి సమాచారం ప్రకారం 50 నుంచి 60 సర్కిల్స్ ఓవరాల్గా కాబోతున్నాయి. దాంతోపాటు ప్రస్తుతం గ్రేటర్లో 6 జోన్లు ఉన్నాయి. 6 జోన్లకు గాను మరో 4 లేదా 5 జోన్లు యాడ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. చార్మినార్ జోన్లో జల్పల్లి, బడంగపేట లాంటి ప్రాంతాలు యాడ్ కాబోతున్నాయి. ఇటు సికింద్రాబాద్లో తుమ్కుంట లాంటి మున్సిపాలిటీలు యాడ్ కాబోతున్నాయి. దాంతోపాటు ఎల్బీ నగర్లో తుర్కాయాంజాల్ లాంటి మున్సిపాలిటీలు యాడ్ కాబోతున్నాయి. ఇటు షేర్లింగంపల్లిలో ఇతర మున్సిపాలిటీలకు సంబంధించి అమీన్పూర్ లాంటి మున్సిపాలిటీలు అన్ని యాడ్ కాబోతున్నాయి. ఇట్లా ఖైరతాబాద్ జోన్ మాత్రమే పాత జోన్ ఏ విధంగా ఉంటుంది సెంట్రల్ పార్ట్లో ఉంటుంది కాబట్టి శివారు మున్సిపాలిటీలు ఏవి కూడా ఇందులో మర్జ్ కావు. ఒక ఖైరతాబాద్ మినహాయిస్తే మిగతా 5 జోన్లో శివారు మున్సిపాలిటీలు, శివారు మున్సిపల్ కార్పొరేషన్ కూడా మర్జ్ కాబోతున్నాయి. కాబట్టి ఫైనల్గా అధికారులు మనకు ఆఫ్ ద రికార్డులో ఇస్తున్నటువంటి సమాచారం మేరకు ప్రస్తుతం 6 జోన్లు ఉన్నాయి. ఇది కాస్త 10 జోన్లకు పెరిగేటువంటి అవకాశం ఉంది. జీహెచ్ఎంసీలో ప్రస్తుతం 30 సర్కిల్స్ ఉన్నాయి. ఇది కాస్త 50 నుంచి 60 సర్కిల్స్గా మారబోతున్నాయని చెప్తా ఉన్నారు. దాంతోపాటు రాబోయే రోజుల్లో డీలిమిటేషన్లో భాగంగా కొన్ని అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలు కూడా పెరిగేటువంటి అవకాశం ఉంది. ప్రస్తుతం గ్రేటర్ పరిధిలో 24 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీస్ ఉన్నాయి. ఇవి కాకుండా మరో 25 రాబోతున్నాయి అనేది ప్రధానంగా వినిపిస్తున్నటువంటి చర్చ. సో ఆ 25లో కూడా ఒక వార్డు ఇంకో అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో రావద్దు. ఈ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో కొంచెం స్టార్ట్ అవుతే ఇదే అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీలో ఆ వార్డు మొత్తం కూడా కన్ఫైన్ కావాల్సి ఉంటుంది. ఇంకో వార్డులో సగం వార్డు, ఇంకో అసెంబ్లీ నియోజకవర్గంలో సగం వార్డు, ఇంకో అసెంబ్లీలో నియోజకవర్గంలో సగం వార్డు డివైడ్ కాకుండా చూసుకునేటువంటి అంశాలపైన ప్రధానంగా అధికారులు దృష్టి సారించారు. మొత్తం ప్రక్రియ తొందరలో ముగియబోతుంది. ఖచ్చితంగా వారం 10 రోజుల్లో రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా జీహెచ్ఎంసీ పైన ప్రత్యేకంగా సమీక్ష నిర్వహించబోతున్నారు. రైట్ శ్రవణ్, థాంక్యూ సో మచ్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.